ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, ఈ తెలుగు నామ సంవత్సరం యొక్క పేరేమిటో, ఈరోజే ఉగాది పచ్చడి ఎందుకు తినాలో, అలాగే ఉగాది పండుగ విశిష్టత ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యం నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. యుగం అంటే యోగమని, మనిషి బ్రతుకు కాలంలో ముడిపడి ఉండటమే యోగం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాదని కూడా పిలుస్తారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఈరోజు తప్పక స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరం భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా చెబుతుంటారు. కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా అన్ని సమపాలల్లో ఎంతో జాగ్రత్తగా చేస్తారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపట ఆచారంగా వస్తుంది. నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు. ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన చైత్రమాసం పాడ్యమి తిథి అనేది 2026 సంవత్సరం మార్చి 19 గురువారం తెల్లవారుజామున 6:06 ప్రారంభమై మార్చి 20 శుక్రవారం తెల్లవారుజామున 4:39 పాడ్యమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పాడ్యమి తిథి అనేది సూర్యోదయానికి మార్చి 19వ తేదీ ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగను మార్చి 19 గురువారం రోజు జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉగాది పండుగతో క్రోధినామ సంవత్సరం అనేది ముగిసిపోతుందండి. ఈ 2026 సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమయ్యే తెలుగునామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలని అర్థం. ఇందులో తిథి ద్వారా నక్షత్ర యోగం కరణం అని 5 అంగాలు ఉంటాయి. ఈ 5ంటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయో, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలు తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు, వాటి విషయాలను కూడా తెలుసుకుంటాం. ఇలా తెలుసుకోవడం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.